వెరీ టాలెంటెడ్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్య సినిమా పార్క్. తన ప్రతి సినిమాలోనూ మనసంతా నువ్వే కాకుండా ఆల్మోస్ట్ ప్రతి చిత్రంలోనూ నేను పాడటం జరిగింది. అలాగే ఈ సినిమాలో కూడా హలో సత్యబాబు అనే పాట పాడాను. వండర్ఫుల్ మెలడీ. శ్రీలేఖ నాకు నేను పాడిన పాట కంటే కార్తిక్ది గుండెకి నాకు చాలా 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 ఇష్టమైన పాట. చాలా బాగుంది, ఆడియో చాలా బాగా వచ్చింది. నేను ఆదిత్యకి ఇది ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీగా మళ్ళీ యూనో మరింత పేరు తెచ్చి పెట్టే సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీమ్ గాడ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి మై బెస్ట్ విషెస్. ఆదిత్య నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. నేను చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి చాలా టాలెంటెడ్. రొమాంటిక్ సీన్లు ఆలోచించడంలో చాలా మంచి నాలెడ్జ్ ఉంది. వెరీ హార్డ్ అండ్ డెడికేటెడ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాడు. ఈ పార్క్ సినిమా జీవీఆర్ క్రియేషన్ శ్రీనివాసరాజు గారికి, ఆదిత్యకి, రమేష్ గోగుల గారికి, హైమావతి గోగుల గారికి అందరికీ చాలా మంచి పేరు తెచ్చి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్క్ సాంగ్స్ అన్నీ ఆల్రెడీ నేను చూశాను, చాలా బాగున్నాయి. డెఫినెట్గా మనం పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటాం. ఈ పార్క్ సినిమా అందరూ ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంటుంది. మనసంతా నువ్వే అంత మంచి హిట్ అవుతుంది ఆదిత్యకి. థ్యాంక్ యూ. Firstly, VN Aditya gar previous film lo with his direction, under his direction నేను పని చేశాను. సో ఇవాళ తెలిస్తే పార్క్ ఆడియో ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. పార్క్ ఆడియోని ఉంది, చాలా ఆనందంగా ఉన్నింది. అండ్ మనసంతా నువ్వే ఎలా ఒక చాలా మంచి హిట్ అయింది. పార్క్ కూడా ఖచ్చితంగా అలా చాలా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పాట రాయాలన్న ఆశకి ఇన్స్పిరేషన్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అది కళ అయితే ఆ కళను నిజం చేసింది విఎన్ ఆదిత్య గారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Let me first say the queen of today is Srilekha ma'am. It's amazing. I think my favorite song is Boyfriend. Thank you for giving us girls all that song. Let me have Aditya. Where are you? Aditya, you're my friend. Ye gaddam enti? What is? He is a dear friend of mine, and I have met him everywhere except on a stage. I think this is the first time. And congratulations. Finally, I heard the script the first time and I wanted to do it and it didn't happen. But you're a dear friend. Congrats. Good luck. Allari Naresh CD ni ఆవిష్కరిస్తున్నారు. అలాగే అల్ల నరేష్ గారిని సిరీస్ని ఆవిష్కరించి మొదటి సిరీని ప్రొడ్యూసర్ రమేష్ గోగుల్ గారికి అందివ్వాల్సిందిగా కోరుతున్నాము. శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Once again, a huge round of applause for the wonderful music given by MM Srilekha garu and Park entire team ki kuda GVR Creations vari Park team ki all the very best and hearty congratulations. ఓకే, ఇందాక స్నేహ ఉల్లాల్ మాట్లాడుతున్నప్పుడు
Cameras ki convenient ga, I request all the guests to please form a semicircle. Please don't mind. For the cameras, please. ఇందాక స్నేహ ఉల్లాల్ మాట్లాడుతున్నప్పుడు అల్ల నరేష్ గారు నేను వచ్చి మాట్లాడతాను ఉండు అన్నారు. ఏం మాట్లాడతారో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. విఎన్ ఆదిత్య గారు దిస్ బీన్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. చాలా సంవత్సరాల నుంచి తెలుసు నాకు. మనసంతా నువ్వే చాలా మంచి సినిమాలు తీశారు. సో ఈ సినిమా డెఫినెట్గా మనసంతా నువ్వే కంటే పెద్ద హిట్ కొడతారు అని అంటే నాకు స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ ఎంటైర్ టీమ్కి ప్రొడ్యూసర్ గారికి వీళ్ళందరికీ మంచి లాభం తెచ్చి పెట్టాలని కోరుకున్నాను. యాక్చువల్లీ ఇందాక నుంచి ఈ ఫంక్షన్లో ఎన్నిసార్లు విఎన్ ఆదిత్య అని పేరు వచ్చిందో అన్నిసార్లు అది నేను ఒక్కడిని కాదు, నాతో పాటు ఈ స్టేజ్ మీద ఎదురుగుండా ఉన్న ఈ సినిమా తాలూకు క్యాస్ట్, క్రూ, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు, అది నేను ఒక్కడిని మాత్రం కాదు. అంతమంది లేకపోతే ఈ సినిమా ఈ స్టేజ్ వరకు కూడా వచ్చి ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పగలను. అలాగే మేమందరం ఎంత కష్టపడినా పేరులోనే తల్లి అన్న శబ్దం ఉన్న నిర్మాత అనేవారు లేకపోతే ఈ సినిమా దీని తర్వాత స్టేజ్కి కూడా వెళ్ళదని మరీ ఖచ్చితంగా చెప్పగలను. అందుకు మా అందరి తరఫున రమేష్ గోగుల గారికి, హైమావతి గోగుల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఖచ్చితంగా వీళ్ళందరూ అభిలషించినట్టు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వటానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అది శ్రీలేఖ గారి మ్యూజిక్తోనే మొదట స్టార్ట్ అయింది. ఈ సినిమా కథ చెప్పిన వెంటనే ఆవిడ ఫస్ట్ ఇచ్చిన చూను గుండె సడ్డి పెంచినట్టుంది. ఆప్షన్ కూడా అడగకుండా ఓకే చేశాను. ఆవిడ హమ్మింగ్ చేయగానే ఆ పాట హమ్ చేస్తూనే బీట్ కూడా చెప్పారు. అద్భుతంగా అనిపించింది. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంక సినిమా తీయటం మొదలుపెట్టాం. సో డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ శ్రీలేఖ గారు. అలాగే మీరు, మీతో పాటు ఎంటైర్ లిరిసిస్ట్ అండ్ సింగర్స్ అందరికీ. జీవీఆర్ క్రియేషన్ ఈరోజు మొట్టమొదటి సినిమా ఆదిత్య గారు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన శ్రీలేఖ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ టెక్నిక్ పూర్తిగా సహకరించిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. పార్క్ మూవీ ఇంత ఘనంగా ఫస్ట్ ఆడియో జరిగినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక పండగలాగా ఉంది. ఇంక నైట్ భోజనం అక్కర్లేదు. చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఇంతమంది వేదిక మీద ఉండి ఇంత గ్రాండ్గా జరిపించారు అల్ల నరేష్ గారు అండ్ అదర్ ఆర్టిస్టులు అందరూ కూడా. అండ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక మంచి డైరెక్టర్ దొరకడం అనేది ఒక మంచి లడ్డు దొరికినట్టు అనమాట. ఆ లడ్డు దొరికితే ఏం చేయాలో తెలియదు. మనిషి కాబట్టి తినలేకపోయాను, లడ్డు అయితే తినేద్దును. సో లడ్డు లాంటి డైరెక్టర్ మా విఎన్ ఆదిత్య గారు. అండ్ అంటే మనిషిలో కాదు, అంటే అంత స్వీట్ పర్సన్. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మా ప్రొడ్యూసర్స్ అందరికీ డబ్బుల వర్షం కురిపించి, సో ఇంత మంచి ఆడియోని మంచి సక్సెస్ చేయబోతున్నందుకు మా ఫ్యాన్స్ అందరికీ, ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ అ తెలుగు గర్ల్ నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ సో ఫుల్ హ్యాపీగా ఉంది. ఎందుకంటే పార్క్ ఆడియో రిలీజ్ ఇలాగే జరుగుతుంది అని చెప్పేసి ఫుల్ ఎక్స్పెక్ట్ చేశాం. సో అంతకంటే చాలా చాలా బాగా జరిగింది. అండ్ వన్ థింగ్, పార్క్కి మనం వెళ్ళినప్పుడు ఎలా అయితే ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుందో, సో ఈ పార్క్ ఫిల్మ్ కూడా ఇట్స్ గోయింగ్ టు బీ సమ్మర్ విజువల్ ట్రీట్ డెఫినెట్గా అండి. సో అంత బాగుంటుంది. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్గా అందరు చెప్పినట్టే ఎంఎం శ్రీలేఖ గారు అండి. అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. సో బేసిక్గా आज के वंडरफुल शाम आपके नाम मैम, थैंक यू सो मच, ब्यूटीफुल सॉन्ग्स.
అండ్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేసిన రమేష్ గోగుల గారికి, హేమావతి గోగుల గారికి చాలా థ్యాంక్స్. గోపి గారికి కెమెరామ్యాన్ సూపర్బ్గా చూపించారు. డైరెక్షన్ టీమ్ అండ్ పాడిన సింగర్స్ అందరికీ, లిరిక్స్ అద్భుతంగా ఇచ్చిన లిరిసిస్ట్ అందరికీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారి గురించి చెప్పాలంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. హోప్ఫుల్లీ మీరు మైండ్లో అనుకున్న క్యారెక్టర్ నేను న్యాయం చేకూర్చాను అనుకుంటున్నాను. నేను మంచి స్పార్క్ ఉన్న డైరెక్టర్ మా విఎన్ ఆదిత్య. ఈ పార్క్ సినిమాని చాలా బాగా తీశాడు. ఇది జురాసిక్ పార్క్ అంత పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ లాభాలు రావాలి. థ్యాంక్ యూ. ఆదిత్య గారు అంటే గుర్తొచ్చేది మనసంతా నువ్వే. అలాగే మాకు శ్రీలేఖ గారు అంటే చెప్పనా చిన్న మాట, ఎప్పటికీ మర్చిపోలేని ఓ సూపర్ హిట్ సాంగ్. వాళ్ళిద్దరి కలయికలో వస్తున్న ఈ పార్కు డెఫినెట్గా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ విష్ దెమ్ గుడ్ లక్.